సరిగ్గా జూన్ 26 తారీఖు నాటికి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి డివి కృష్ణ గారు మనకు దూరమై 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4వ వర్ధంతి సభను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న న్యూ అంబేద్కర్ భవన్లో 26వ తారీఖు నాడు 4వ వర్ధంతి సభను నిర్వహించబోతున్నాం. ప్రధానంగా మన జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని పేద ప్రజలు ఎన్ని కష్టాలు పడుతుంటే మరి మనం చదువుకొని ప్రపంచ జ్ఞానం తెలిసి కూడా వాళ్ళ కష్టాలలో మనం భాగం పంచుకోకపోతే ఇక లాభం లేదు అనుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి మహనీయుడు కామ్రేడ్ డివి కృష్ణ గారు. కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యమంలోకి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేస్తూ అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని, రైతుల్ని, కూలీలను, బీడీ కార్మికుల్ని, మున్సిపల్ కార్మికుల్ని అందరినీ ఏకతాటిపైకి తేవటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనాన్ని సేకరించి పోరాటాలు నడిపినటువంటి మహనీయుడు డివికే. ఆనాడు భూస్వాముల దగ్గర ఎట్టి చాకిరీ చేస్తుంటే వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి అవి పేదవాళ్లకు భూమి లేని నిరుపేదలకు దున్నేవాడికే భూమి కావాలనేటటువంటి విధంగా పోరాటాలు చేసి వేలాది మందికి భూముల్ని ఇప్పించినటువంటి చరిత్ర కామ్రేడ్ డివికే. అలాంటి డివికే ఈ దేశంలో విప్లవం రావాలి, అదేవిధంగా సోషలిజం ఏర్పడాలి, ప్రతి వ్యక్తి చేసిన కష్టాన్ని వారికి దక్కే విధంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాంటి రాజ్యం ఇంకా రాలేదు కాబట్టి ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే ఎవరైతే ఆ రోజు వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ సోషలిస్ట్ విప్లవం కోసం పనిచేసిండ్రో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మతోన్మాదం వైపు, అదేవిధంగా సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లోకి పోవటానికి, అదేవిధంగా కార్పొరేట్ శక్తులు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలను వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకునే విధంగా పాలకులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చేసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపినప్పుడే డివికే అన్న ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళమైతాం. నిజామాబాద్ జిల్లాలో ఆనాడు వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, జీతగాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి జీతాల పెంపుదలకు కానీ, కూలీలు ఎదుర్కొంటున్నటువంటి కూలీ పెంపుదలకు కానీ, బీడీలు చేస్తున్నటువంటి బీడీ కార్మికులు మన పక్కనే ఉన్నటువంటి క్రికెట్లో పీకే పర్వాల బీడీ కంపెనీలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దానిలో పనిచేస్తున్నటువంటి ప్యాకింగ్ చాటన్ కార్మికులను అసభ్యకరంగా వరే అనే పద్ధతులలో చెడు మాటలు నేను లేబర్ అధికారిగా దాన్ని చెక్ చేయడానికి పోయినప్పుడు విని అరే బీడీ కార్మికులకు ఇంత హీనంగా మనుషులను చూసే పద్ధతిలో ఈ బీడీ కంపెనీలు చూస్తలేవు కాబట్టి వెంటనే మనం యూనియన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వెంటనే నిజామాబాద్ పిలిపించుకొని అట్లా యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు బీడీ కార్మికులు ఎన్ని లాభాలు అయితే పొందిందో అన్ని చట్టాలను అమలు చేసి తాను బీడీ కార్మికులకు లాభం చేసినటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉన్నది. ఒక చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగిలాగా మామూలు పెన్షన్ తీసుకునే వరకు వాళ్ళ పోరాటాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి డివి కృష్ణన్న. అదే రకంగా జీతగాళ్ళది కానీ, ఇంకా కూలీలది కానీ, రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని కానీ, ఆనాడు కరెంటు విషయంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో ముందు భాగాన ఉండి ఆ పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి. ఈ జిల్లానే కాదు, ఇది దేశానికి, రాష్ట్రానికే ఒక ముందు భాగాన ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకనాడు
ఒక మనిషికి ఇంకొక మనిషి వెలిపించేటువంటి స్థితి లేనటువంటి దినాన్ని ఆ స్థితిని తీసుకొచ్చి అలా విలువను తీసుకొచ్చి కాపాడినటువంటి డివి కృష్ణన్న తన 4వ వర్ధంతి సభను నిజామాబాద్ తిలక్ గార్డెన్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సభ జరుగుతున్నది. దానికి చాలామంది ఈ ప్రాంతవాసులు జిల్లావాసులు వచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రధానంగా బీడీ కార్మికులు కూడా ఎక్కువ మంది వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ డివి కన్న ఇవాళ అనేక ప్రజా సమస్యల మీద, అట్లాగే సిరిసిల్ల ప్రాంతం ఆనాడు నిమ్మపల్లి సమస్యనైతేనేమి అనేక పోరాటం చేసి అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాకు తన అత్యవసరాల రీతి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కావచ్చు, 2 క్లాసుల పద్ధతులు కావచ్చు, అనేక సందర్భాలలో ఇక్కడ ఉండి ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి రంగ సమస్యలు, కార్మిక సమస్యలు, అట్లాగే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య కావచ్చు, ఇట్లాంటి అనేక ఉద్యమాల మీద తన అంటూ పాత్ర ఉంది. కనుక ఇట్లాంటి ఒక నాయకుడిని కోల్పోవడం అంటే ప్రజలకు చాలా నష్టదాయకం. కాబట్టి ఈ నెల ఈ 26వ తారీఖున జరిగేటటువంటి రాజీవ్ గాంధీ ఆడిటోరియం అట్లాగే న్యూ అంబేద్కర్ భవన్లో ఈ వర్ధంతి సభను 12 గంటలకు మధ్యాహ్నం జరగబోతా ఉంది. ఈ వర్ధంతి సభను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం.